Hi students, this is Ashok, Faculty of Computer Science. In this session, I was explaining about mail merge option, how to create mail merge on our MS Word document. Here, mail merging means we can merge two documents. Here, merging means to combine two documents into a single document. The first one is source one, second one database file. First one is source document. Source document means it is nothing but a letter and Word document. And second one is database document, nothing but a it is a list of like addresses, names, etc. Here I already typed one invitation letter. The main theme of a mail merge document is we can send a single letter to a particular number of persons. For example, a letter అంటే మనం ఒక లెటర్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఒకేసారి పంపించాలి అని అనుకున్నప్పుడు మనం ఈ మెయిల్ మెర్జ్ని యూజ్ చేస్తాం అనమాట. ప్రతి ఒక్కరికి ఆ లెటర్లో నేమ్స్ రాయటం, ఆ లెటర్ని ప్రిపేర్ చేయటం ఇది చాలా పెద్ద ప్రాసెస్. అందువల్ల ఏమవుతుందంటే మనం ఒకే ఒక లెటర్ ప్రిపేర్ చేసి ఆ లెటర్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఆటోమేటిక్గా దానికదే ప్రిపేర్ చేసేటట్టు చేయటాన్నే మనం మెయిల్ మెర్జ్ అంటాం. ఇక్కడ 2 లెటర్‌లని కంబైన్ చేస్తాం. ఒకటేమో మనం ఏ లెటర్‌ని అయితే డిఫరెంట్ పర్సన్స్‌కి పంపించాలనుకుంటామో ఆ లెటర్ దాన్నే సోర్స్ ఫైల్ అంటాము. రెండోదేమో డేటాబేస్ ఫైల్. డేటాబేస్ ఫైల్ అంటే ఎంతమంది పర్సన్స్‌కి మనం పంపించాలనుకుంటున్నామో అంతమంది పర్సన్స్‌ని ఒక ఫైల్ రూపంలో స్టోర్ చేస్తాం. దాన్నే డేటాబేస్ ఫైల్ అంటాము. ఈ 2 ఫైల్స్‌ని కంబైన్ చేసి ఆ పర్సన్స్ అందరికీ ఈ డాక్యుమెంట్‌ని డిఫరెంట్ డాక్యుమెంట్స్ కింద ప్రిపేర్ చేయటాన్ని మనం మెయిల్ మెర్జ్ అంటాము. ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుక్ హియర్ ఐ ఆల్రెడీ prepared a letter. It is nothing but a invitation letter for first year student, giving a welcome party by second and third year students. It is a example invitation letter. If you want to um, prepare this letter for every student, there can be difficult to write every student first year student name here. అంటే మీరు ఈ లెటర్ని ప్రతి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి పంపించాలని అనుకుంటే ఇలాంటి లెటర్ని ప్రింట్అవుట్లు తీయించి దానిపైన అడ్రస్లు ప్రతి ఒక్కరికి రాయాలన్నమాట. అది చాలా పెద్ద ప్రాసెస్. ప్రింట్అవుట్ తీయటం, మళ్ళీ రాయటం, మళ్ళీ ప్రింట్అవుట్ తీయటం, మళ్ళీ రాయటం, ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. కానీ మెయిల్ మెర్జ్ వల్ల ఏమవుతుందంటే ఇదే డాక్యుమెంటు ఎంతమంది నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పంపించాలనుకున్నా వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోతుంది. అంటే ఈ మెయిల్ మెర్జ్ స్టార్ట్ చేయాలంటే ముందు మనం ఈ డాక్యుమెంట్ సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ చేస్తున్నాను చూడండి. సేవ్ ఇన్విటేషన్, జస్ట్ ఇన్విటేషన్ నేమ్ పెట్టాను. ఇన్విటేషన్ ఇక్కడ సేవ్ అయింది. నెక్స్ట్ మెయిలింగ్స్ అనే మెనూని క్లిక్ చేయాలి. మెనూ బార్లో ఉన్న దాని లోపల చూడండి, ఇక్కడ లుక్ హియర్ స్టార్ట్ మెయిల్ మెర్జ్. క్లిక్ ఆన్ స్టార్ట్ మెయిల్ మెర్జ్ ఆప్షన్. Then after downside step by step mail merge wizard, click on that step by step mail merge wizard. It will open a sidebar window. Look here, right side one pop-up window will appear. On that select letters. Then after down here, look here down bottom right corner, starting a document. Click on that. Here again it will show a new pop-up window on the right corner of the document. Look here, select the starting document. How do you want to set up your document? Use the current document, start from a template, start from an existing document. We already want to prepare for this current document, so you can use the current document. Click on this use current document. Okay,
selected, already selected. Then click on next option. Here, look here, next, select recipients. Click on that. Using an existing list, here we can choose the numbers. అంటే మనం ఎవరికి పంపించాలనుకున్నా వాళ్ళ యొక్క నేమ్స్ ముందుగానే స్టోర్ చేసి ఉండాలి ఇక్కడ. అలా ఉంటే దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్రౌజ్ అని ఉందా, ఇది క్లిక్ చేస్తే ఆల్రెడీ డేటాబేస్ ఫైల్స్ రూపంలో స్టోర్ అవుతాయి. DB1 ఇది ఆల్రెడీ ఇంతకుముందు సేవ్ చేసిన నేమ్స్ ఫైల్స్. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేయాలని అనుకుంటే క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసి టైప్ ఏ న్యూ లిస్ట్. టైప్ ఏ న్యూ లిస్ట్ దాన్ని క్లిక్ చేసి చూడండి ఇక్కడ క్రియేట్ అని వచ్చింది. క్రియేట్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే పర్సన్ యొక్క నేమ్స్ ఇక్కడ టైప్ చేయాలన్నమాట. వాటికి ఎన్ని కాలమ్స్ నుంచి ఉంటాయి? టైటిల్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంపెనీ నేము, అడ్రస్ 1, అడ్రస్ 2, సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ, ఇలా చాలా కాలమ్స్ ఉన్నాయి కదా. ఇన్ని కాలమ్స్ మనకు అవసరం లేదన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీంట్లో చూడండి కస్టమైజ్ కాలమ్స్. లుక్ హియర్ 4 ఆప్షన్స్ ఇస్ దేర్. కస్టమైజ్ కాలమ్స్, క్లిక్ ఆన్ కస్టమైజ్ కాలమ్స్. అంటే మనకి ఎన్ని కాలమ్స్ అవుతుందో అన్ని కాలమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాడు. మనకి ఇక్కడ అవసరమైనవి ఏంటంటే నేము, అడ్రస్సు, సిటీ, స్టేటు, జిప్ కోడ్ కావాలంటే మనకు 5 కావాలి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులో అవసరం లేనివి డిలీట్. ఫస్ట్ నేమ్, దీన్ని ఏం చేద్దామంటే రీనేమ్ చేద్దాం. రీనేమ్ అంటే నేమ్ అంతే చాలు మనకు. ఓకే, చూడండి ఇక్కడ అంటే దేన్నైతే రీనేమ్ చేయాలో కూడా దాని మీద క్లిక్ చేసిన తర్వాత రీనేమ్ ఆప్షన్ క్లిక్ చేయండి. దాన్ని నేమ్ కింద నేను మార్చేస్తున్నాను. ఓకే, నేమ్ అయిపోయింది. లాస్ట్ నేమ్ అవసరం క్లిక్ చేయండి, డిలీట్ కొట్టండి, డిలీట్ అయిపోతుంది. కంపెనీ నేమ్ అవసరం లేదు, మీకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసివేయచ్చు. నేను ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు నాకు. అడ్రస్ తీసేయండి, స్టేట్, జిప్ కోడ్ ఇంక కిందే అవసరం లేదు. కంట్రీ, రీజియన్, హోమ్, ఫోన్ నెంబరు, వర్కింగ్ ఫోన్, ఈమెయిల్, ఇవన్నీ అవసరం. ఇక్కడ నేము, సిటీ, స్టేట్, జిప్ కోడ్ ఉంది. ఇక్కడ నాకు డోర్ నెంబర్ కావాలంటే యాడ్, కొత్తగా కాలం కావాలి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ కొట్టండి. యాడ్ కొట్టి డోర్ నెంబర్ DNO. ఓకే, DNO వచ్చింది చూసారు కదా. తర్వాత డోర్ నెంబర్ తర్వాత నాకు సెల్ నెంబర్ కావాలన్నమాట. సెల్ నెంబర్ కావాలంటే ఇక్కడ యాడ్ బటన్ చూడండి. యాడ్ బటన్ క్లిక్ చేస్తే సెల్ నెంబర్ క్లిక్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసి యాడ్ అయింది. ఇవి మూవ్ అవ్వాలన్నమాట. నేమ్ రావాలి, తర్వాత డోర్ నెంబర్ కావాలి. డోర్ నెంబర్ 3rd ఉంది. దీన్ని మన పైకి మూవ్ చేయండి. ఇక్కడ చూడండి మూవ్ అప్ అని పైకి వెళ్ళి. అలాగే సెల్ నెంబర్ లాస్ట్కి రావాలన్నమాట జిప్ కోడ్ తర్వాత. దీన్ని డౌన్ చేయలేదు ఎందుకంటే మూవ్ డౌన్. ఇక్కడ చూడండి క్లిక్ చేస్తున్నాను, మూవ్ డౌన్. ఓకే, ఇప్పుడు ఆర్డర్లో ఉంది. నేము, డోర్ నెంబర్, సిటీ, స్టేట్, జిప్ కోడ్, సెల్ నెంబర్. మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయండి. ఈ 6 కాలమ్స్ మాత్రమే ఇక్కడ ఒక డేటాబేస్ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు నేమ్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్, డోర్ నెంబర్ 2-25, నెక్స్ట్ సిటీ HYD, స్టేటు TS, జిప్ కోడ్ సంథింగ్ ఎంత కదా. నెక్స్ట్ సెల్ నెంబర్ 99885577, సెకండ్ పర్సన్. అలాగే ఎంతమంది పర్సన్ అంతమంది పర్సన్స్ యొక్క నేమ్స్ ఇక్కడ టైప్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి 1-15, KKD, తర్వాత AP, తర్వాత నెంబర్, తర్వాత ఫోన్ నెంబర్ సంథింగ్. అలాగా అనిష 2-225, నెక్స్ట్ ఇది RJY, నెక్స్ట్ AP, జిప్ కోడ్ సంథింగ్, నెక్స్ట్ ఫోన్ నెంబర్. అలా ఎంతమంది కావాలంటే అంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ అనిక్ 1-125, RJY, AP, నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఆ తర్వాత ఓకే బటన్ క్లిక్ చేయండి. ఓకే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? కొత్తగా ప్రిపేర్ చేసిన లిస్ట్గా డేటాబేస్ కాబట్టి ఇక్కడ డేటాబేస్కి నేమ్ అవుతుంది. ప్రీవియస్గా నేను స్టోర్ చేసిన DB1 అని సేవ్ చేశాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ అంటే అది నేమ్
ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నేమ్తో సేవ్ అయింది. ఓకే, ఓకే బటన్ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ కార్నర్లో స్టెప్ 6 నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను. నెక్స్ట్ అడ్రస్ బుక్. తర్వాత మనకు ఒక విండో కనిపిస్తుంది. దాంట్లో చూడండి ఇక్కడ అడ్రస్ బుక్ క్లిక్ చేయండి. అడ్రస్ బుక్లో మనకు ఉన్న ఇక్కడ ఉన్న అడ్రస్ ఏ టైప్లో కావాలి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మనం సెలెక్ట్ చేస్తూ ఉంటే రైట్ సైడ్ ఈ అడ్రస్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. స్టైల్ అనమాట. ఓకే, ద అశోక్ ఫ్యామిలీ HYDTS చూసారు కదా. దీంట్లో మీకు ఏది కావాలంటే అది క్లిక్ చేయండి. ఓకే, ఇందులో సెలెక్ట్ చేసుకొని ఒకటి ఓకే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ బ్లాక్ వచ్చింది. చూసారు కదా, మీకు మనకి అడ్రస్ బ్లాక్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది. తర్వాత ప్రివ్యూ లెటర్స్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ అశోక్ HYDTS 23456 అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ ఒక బార్ రిపేర్ అయింది. 1 2 3 4 అలా ఎంతమందికి ప్రిపేర్ చేసి అంతమందికి ఒకేసారి ఇది అయిపోతుంది అనమాట. లాస్ట్లో ఫినిష్ మెర్జ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఫినిష్ మెర్జ్ అంటే మన డాక్యుమెంట్ ప్రింట్ తీసుకోవచ్చు, అంటే ఈమెయిల్ రూపంలో సెండ్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్ ద మెర్జ్. ప్రింట్ చూడండి, ఇక్కడ ప్రింట్ అంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏమవుతుందంటే ఈ మెయిల్ మెర్జ్ ద్వారా మనం ఒకే డాక్యుమెంట్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఎట్ ఎ టైం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, మెయిల్ పంపించుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. దీన్నే మెయిల్ మెర్జ్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.